నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరకైతే కొరియన్ 'కనకరాజు' మూవీ డే 1 కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేసింది, వరల్డ్ వైడ్‌గా ఎంత రీచ్ ఉందనమాట. అలాగే సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలాగే కొరియన్ 'కనకరాజు' మూవీలో సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, అలాగే బాలయ్య గారి గురించి ట్రోల్స్ అవుతా ఉన్నాయి. సో, వాటిని నిజంగానే ఈ సినిమాలో ఎందుకు అలా పెట్టడం జరిగింది? దానివల్ల సినిమాకి ఎంత ప్లస్ అయింది? అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఎందుకు ఇంత బాధ కలిగింది? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే గనక మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకెళ్తే గనక వరుణ్ తేజ్ నటించిన 'మెగా ఫ్యామిలీ' నుంచి వచ్చిన వరుణ్ తేజ్ గత చాలా సంవత్సరాల నుంచి అయితే మాత్రం హిట్ లేకైతే బాధపడుతూ ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే 4, 5 సినిమాల తర్వాత అతనికి భారీ హిట్ అయితే పడిందనే చెప్పుకోవాలి. సో, 'కొరియన్ 'కనకరాజు' మూవీ అయితే మాత్రం మన రివ్యూ కూడా మాట్లాడుకున్నాము. ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే దాదాపు 12 కోట్లకి బ్రేక్ ఈవెన్ మధ్యలో రిలీజ్ అయిన ఈ సినిమా అయితే మాత్రం డే 1 నైజాంలో 1,30,00,000, అలాగే సీడెడ్‌లో 44,00,000, ఆంధ్ర ఏరియా మొత్తం కలిపి 1,30,00,000 ఇలా ఒక ఆంధ్రప్రదేశ్, ఏపీ మొత్తం మీద ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా దాదాపు 2,70,00,000 వరకు కలెక్షన్స్ అయితే సాధించిందని చెప్పుకోవాలి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక రీజియన్‌లో కలిపి 40,00,000, అలాగే 40-50,00,000 మధ్యలో కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఓవర్‌సీస్‌లో దాదాపు 80-1,00,00,000 మధ్యలో కలెక్షన్ రావడం జరిగింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా దాదాపు 8,50,00,000 మధ్యలో గ్రాసు, 4 కోట్ల పైచిలుకైతే షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా ఓవరాల్‌గా 12 కోట్లకి బ్రేక్ ఈవెన్ రావడం జరిగింది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌కి బరిలో దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ 4 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ అయితే వసూలు చేసే సినిమా అయితే ఆల్మోస్ట్ మంచి రికవరీని సాధించిందని చెప్పుకోవాలి డే 1. లాంగ్ రన్‌లో ఇదైతే పెద్ద కష్టమేం కాదు. ఓవరాల్‌గా సినిమా అయితే మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు చేసేదానికైతే బలంగా ఉందనమాట. స్టోరీలో, కంటెంట్‌లో పెద్ద విషయం లేకపోయినప్పటికీ ఔట్ అండ్ ఔట్ కామెడీ, అలాగే సత్య, వరుణ్ తేజ మధ్య జరిగే సన్నివేశాలు సినిమాలో హిలేరియస్‌గా ఉండడం అనేది సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ఆహ్, ఓవరాల్‌గా క్లైమాక్స్ అయితే డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. సో, ఈ వీకెండ్‌కైతే మాత్రం ఫ్యామిలీతో వెళ్ళి ఓవరాల్‌గా కామెడీగా ఎంటర్‌టైన్ చేసేదానికైతే మంచి సినిమా అనే చెప్పుకోవాలనమాట 'వరుణ్ తేజకి'. ఇక ట్రోలింగ్ విషయానికొస్తే ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా మూవీ చూసినప్పుడు అంతగా అనిపించదు గానీ, బట్ ఆ బిట్లు కట్ చేసి ట్రోల్ చేసినప్పుడైతే మాత్రం నిజంగానే బాధాకరంగా అయితే అనిపించిందనమాట. సీనియర్ ఎన్టీఆర్ గారిని కమెడియన్ సత్య గారి చేత చేపిచ్చడం అనేది, చంద్రమోహన్ గారి మధ్య ఓల్డ్ మూవీలో వచ్చే ఆ యాక్షన్ సీక్వెన్స్‌లని తీసుకొని సత్య గారి చేత చేపిచ్చడం అనేదైతే కొంచెం ట్రోల్ చేస్తున్నప్పుడైతే కొంచెం బాధగా అనిపించింది. సీనియర్ ఎన్టీఆర్ గారిని కొంచెం కించపరిచే విధంగా ఉన్నట్టు అనిపించిందనమాట. అలాగే గత గత టైంలో కూడా నాగబాబు గారు మనందరికీ తెలుసు బాలయ్య గారి మీద తన విషయం కక్కుతూ ఉంటాడనమాట. ఒక మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి పీఆర్ టీమ్ ఉంది. మెగా ఫ్యాన్ బేస్‌కి ఆహ్, ఆహ్, కొమ్ము కాచేవాళ్ళు చాలామంది ఉండడం వల్ల వాళ్ళ మీద ఎవరైనా ట్రోల్స్ చేసినా గూడా, వాళ్ళ మీద ఏదైనా వీడియోలు పెట్టినా గూడా చాలామందైతే దాన్ని కాపీరైట్ వేసేయడం, ఆ వీడియోస్‌ని డిలీట్ చేయడం అనేవి జరుగుతాయి. బట్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి గాని, ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ గాని, ఒక పక్క బాలయ్య గారు గాని, వాళ్ళ పైన ఎటువంటి ట్రోల్స్ వచ్చినా గాని, ఏం చేసినా గూడా, వాళ్ళ గురించి ఏం తప్పుగా మాట్లాడినా గూడా, వాళ్ళైతే మాత్రం ఎటువంటి ఏ ఏ విధమైన యాక్షను తీసుకోరనమాట. పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళెప్పుడు గూడా ప్రజా సమస్యల పైన ఒక పక్క బాలయ్య గారు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే మరో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా మూవీస్ తీస్తూ ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇలాంటి ట్రోలింగ్‌ని ఆయన ఎప్పుడు పట్టించుకోరనమాట. ఆయనకంటూ ఏ పీఆర్ టీము ఉండదు. ఆయన ఎటువంటి ఇట్లాంటివి చెక్ చేసుకొని ఆ వీడియోస్‌ని డిలీట్ చేయమని చెప్పడం అలాంటి యాక్షన్ ఉండదు. బట్ అలాగని ఎప్పుడు కూడా ఫ్యాన్స్ అయితే, నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. బట్ ఈ ట్రోలింగ్ అయితే మాత్రం నిజంగా తట్టుకోలేని ట్రోలింగ్ అనే చెప్పుకోవాలి. దీనిపైన పార్టీ తరపు నుంచి కూడా కొంచెం యాక్షన్ తీసుకుంటే బావుంటది. ప్రెజెంట్ నాగబాబు గారు తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండడం వల్ల ఇప్పుడు తప్పించుకోవచ్చేమో గానీ, బట్ ఇదైతే కరెక్ట్ కాదు. వరుణ్ తేజ, అలాగే మేర్లపాటి గాంధీ కూడా దీని గురించి అయితే వివరణ ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళకి తెలుసో తెలీదేమో గానీ, బట్ నాకైతే మాత్రం చాలా మందికి గూడా పర్టిక్యులర్‌గా సీనియర్ ఎన్టీఆర్ గారిని, బాలయ్య గారినైతే టార్గెట్ చేసే విధంగా అయితే మాత్రం ఆ వీడియోస్ క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయని అర్థమవుతాంది. సో, దీన్ని ఇప్పుడే ఖండించకపోతే గనక రాబోయే రోజుల్లో అయితే మాత్రం మరిన్ని ట్రోలింగ్స్ చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పీపులు. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు ఏ రేంజ్‌లో కష్టపడి
తె తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా మరోపక్క ఆయన తెలుగు ఇండస్ట్రీని కాపాడే దానికోసం చెన్నై నుంచి హైదరాబాద్‌లో ఇండస్ట్రీ నిలబడే దానికోసం ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఆయన మీద ట్రోలింగ్ చేయడం అనేది చాలా తెలుగు జాతికి జరిగిన అవమానంగా అయితే భావిస్తున్నామనమాట. దీనిపైన గట్టిగా చర్యలు తీసుకొని ఇలాంటివి నెక్స్ట్ రాబోయే మూవీస్‌లో జరగకుండా ఇప్పటి నుంచే దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని వాళ్ళని ఏదో ఒక విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వీడియోస్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.